హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఒక ఇంపార్టెంట్ మెసేజ్తో వచ్చా. ఏంటంటే ఇది సూడో రిగ్రెషన్ అని ఒక కాన్సెప్ట్. దీన్ని అర్థం చేసుకోవాలి. సూడో రిగ్రెషన్ అంటే క్వైట్ అ మౌత్ఫుల్ మాట, అర్థం కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే సూడో అంటే ఫాల్స్, రిగ్రెషన్ అంటే వెనక్కి పోవటం. అంటే ఎప్పుడైతే బర్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయ్యి తొలి శ్వాస లేట్ అయినా కానీ, షుగర్స్ తగ్గటం వల్ల కానీ, ఏదైనా కారణం చేత పిల్లల్లో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళకి మెదడు వికసించే తీరు స్లో డౌన్ అయినప్పుడు న్యాచురల్గా వాళ్ళకి మైల్ స్టోన్స్, అంటే ఒక నడక, మెడ నిలపడం, బొర్లాడటం, కూర్చోవటం, నడక, ఇవన్నీ స్లో క్రమేణా అవుతాయి. వేరే పిల్లల కన్నా, నార్మల్గా గ్రోయింగ్ పిల్లల కన్నా వీళ్ళు కొంచెం స్లోగా ఉంటారు. కాకపోతే సూడో రిగ్రెషన్ అంటే ఏంటంటే వెనక్కి వెళ్ళటం. వీళ్ళు ఎందుకు వెనక్కి వెళ్తారు? నార్మల్గా మోటివేట్ అయిన పేరెంట్స్, కరెక్ట్గా ఫిజియోథెరపీ చేసే పేరెంట్స్, పిల్లల్ని రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసే తల్లిదండ్రులు ఉంటే కనుక ఇలాంటి పిల్లల్లో కూడా మంచి అవుట్కమ్ మనం తెప్పియచ్చు. కానీ అవి ఏమి చేయకపోతే ఏమవుతుందంటే, యూజువలీ పిల్లలు అదే స్టేట్లో ఉండటం వల్ల, నాన్ అంబులెంట్ అంటే కదలకుండా ఉండటం వల్ల, వాళ్ళకున్న ఎబిలిటీని కూడా వాళ్ళు మర్చిపోతారు. ఎందువల్ల? కాంట్రాక్చర్స్, టైట్గా బిగించుకుపోవటం కానీ, చేతులు కాళ్ళు, తర్వాత అలాగే బెడ్ మీద పడుకొని ఉండటం వల్ల వీక్ అవటం కానీ, చేతులు వీక్ అవటం కానీ, కాళ్ళు వీక్ అవటం కానీ, శక్తి తగ్గిపోవటం కానీ, బోన్స్ నుంచి కాల్షియం పోవటం కానీ, ఇలాంటి వాటి వల్ల సూడో రిగ్రెషన్ జరుగుతుంది. అంటే ఉన్న కండిషన్ కన్నా ఇంక వెనక్కి పోవటం అనమాట. ఇది ఏంటంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు స్టిమ్యులేషన్ అవ్వకపోవటం. ఇది ఓన్లీ మోటార్ స్కిల్స్ ఉంది కాదు, వేరే కాగ్నిటివ్ స్కిల్స్లో కూడా జరుగుతుంది. ఎలాగా కాగ్నిటివ్ అంటే మన తెలివితేటలు. అలాంటి పిల్లలు ఎక్కువ శాతం బెడ్ మీద ఉంటారు. ఆ బెడ్ మీద ఉన్న పిల్లలకి వాళ్ళతో ఇంటరాక్షన్ పేరెంట్స్ న్యాచురల్గా తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళు సెల్ఫ్ సూతింగ్ బిహేవియర్స్ అడాప్ట్ చేసుకున్నారు. పళ్ళు కొరుక్కోవటం కానీ, జుట్టు లాక్కోవటం కానీ, కోపం కానీ, చాలామంది పిల్లలు కొరుక్కోవటం కానీ, కొరుక్కొని స్కిన్ థిక్నింగ్ అవ్వటం కానీ, ఇలాంటివి మనం చూస్తాం. సో దీన్ని సూడో రిగ్రెషన్ అంటారు.